అన్నదాతలందరికీ ఆత్మీయ స్వాగతం. మీకందరికీ తెలిసింది మీ కామెంట్ల సభ కార్యక్రమం చాలామంది చూస్తున్నారు. అందులో అడుగుతున్న విషయం ఒకటి జూలైలో ధరలు ఎలా ఉంటాయి, జూన్ చివరిలో ధరలు ఎలా ఉంటాయి, ఆగస్టు మాసంలో ధరలు ఏ మేరకు ఉంటాయని దాని గురించి నిన్నటి నుంచి సమగ్ర సమాచారాన్ని సేకరించాను. ఆ సమాచారాన్ని మీ ముందుంచడానికి ఇవాళ ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇక విషయాన్ని ఇవాళ ఉదయం ఔరంగాబాద్ నుంచి ఒక అన్నదాత ఫోన్ చేయడం జరిగింది. టమాటా ధరలు ఏదంటే నేను ఆయనతో అడిగాను, మీ ప్రాంతంలో టమాటా ధరలు ఏం అంటే ఆయన 1400, 1500 అన్నారు. ఇంకా ఎన్నో టమాటాలు వస్తాయంటే 10-15 రోజులు అక్కడ టమాటాలు పూర్తి కావచ్చని అన్నదాత నాతో చెప్పడం జరిగింది. ఇక ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అన్ని ప్రాంతాల్లో కూడా లోకల్ టమాటాలు పూర్తిగా అయిపోయాయి. 10-15 రోజులు మాత్రం వస్తుందని వాళ్ళు అంటున్నారు. కాకపోతే ఇప్పుడు అక్కడ టమాటాలు 1400, 1500 జరుగుతున్నాయి. మన దగ్గర టమోటాలు 1000, 900, 800 ఈ ధరలు ఉండి ఈ పాటికి ఎగుమతులు ఆరంభమయ్యాయి. మన పక్క కాస్త డిమాండ్ ఉన్న టమాటాలు, దానివల్ల అక్కడ ఉన్న లోకల్ టమాటాలను సర్దుకుంటున్నారు. ఈ టమాటాలు ఇంకా ఎక్స్పోర్ట్ కాలేదు. అందుకే నేను చెబుతున్నాను, ఇప్పుడు ఈ జూన్ చివరిలో కానివ్వండి లేదా జూలై తొలివాళ్ళు కానివ్వండి కొత్త తోటలు ఉన్నాయి, కాయలు వస్తాయని అందరూ చాలామంది చెబుతున్నారు. నా దగ్గర కూడా అదే సమాచారం ఉంది. అయితే కాయలు వచ్చినా కూడా 10-15 రోజుల్లో ఉత్తర భారతానికి పూర్తి స్థాయిలో మనం ఎదురు చూసిన రోజులు రానున్నాయి. ఎగుమతులు ఆరంభమయ్యే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఉత్తర భారతదేశానికి పూర్తి స్థాయిలో ఎగుమతులు పుంజుకుంటే ధరలు 1000, 1500, 2000 ఆ విషయం పక్కన పెట్టండి. రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర మాత్రం ఖచ్చితంగా, గిట్టుబాటు ధర ప్లస్ ఆదాయం ఖచ్చితంగా దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే ఉత్తర భారతంలో పూర్తిగా టమోటాలు తగ్గిపోతుంది. 10-15 రోజుల్లో పూర్తి స్థాయిగా టమాటాలు పూర్తిగా తగ్గిపోయి మన నుంచి ఎగుమతులు అయ్యే పరిస్థితులు కనిపిస్తాయి. కాబట్టి అన్నదాతలు ఆందోళన చెందకండి. ఎందుకంటే ఔరంగాబాద్ రైతుతో మాట్లాడాను, తర్వాత మదనపల్లి మార్కెట్ నుంచి ఉత్తర భారత ఎగుమతి చేసే వ్యాపారస్తులు వాళ్ళతో కూడా మాట్లాడాను. వారు చెప్పిన విషయం ఇది. ప్రస్తుతం అయితే అక్కడ 14 జరుగుతున్నాయి. కానీ మనం ఇక్కడి నుంచి టమాటాలు అక్కడికి పంపించాలంటే 200 రూపాయలు ఖర్చు వస్తుంది. ఇక్కడ ఖర్చులు ఉన్నాయి 1000. ఆ స్థాయిలో ఉంటే ఎగుమతులు ఇప్పుడే ఆరంభమయ్యేది. ఇక్కడ మన దగ్గర ధర ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకా అక్కడ కొద్దో గొప్ప మోతాదులో అక్కడ టమాటా లోకల్ టమాటాలు ఉన్నాయి కాబట్టి ఇంకా ఎగుమతి పూర్తి స్థాయిలో జరగలేదు. కానీ 10-15 రోజులు ఖచ్చితంగా ఉత్తర భారత ఎగుమతులు పూర్తి స్థాయిలో పుంజుకుంటాయి. అన్నదాతలు ఆందోళన చెందకండి, ధరలు బాగానే ఉంటాయి. మరి అది ఎంతవరకు, ఏ మేరకు, ఎలా అంటే వెయిట్ చేద్దాం. మనమైతే నష్టపోయే రీతిలో అయితే ధరలు ఉండవు. ఎందుకంటే ఈ ధర ఎంత వరకు ఉంటుంది అని చెప్పడానికి సంశయిస్తున్నానంటే తోటలు ఎక్కువ ఉన్నాయి. ఈ జూన్ చివరి మాసంలో కానివ్వండి, జూలై తొలివారు కానీ కాస్త కోస్త తోటలు ఆగస్టు నెల మినహాయిస్తే జూలైలో అయితే తోటలు ఉన్నా కూడా పెద్దగా భారీ స్థాయిలో దిగుమతులు వచ్చే అవకాశాలు లేవు. కానీ ఏ మూల ఎక్కడ ఏ తోటలు ఉన్నాయో ఎప్పుడు ఎక్కడ కటింగ్ పడితే ఎవరికి తెలియదు. కాబట్టి మొత్తం మీద అయితే మాత్రం మనం భయపడాల్సిన పని లేదు. 10-15 రోజులు ఉత్తర భారత ఎగుమతులు ఆరంభమవుతాయి. మదనపల్లి మార్కెట్, నేను పేరు చెప్పను, ప్రముఖ మండి అధినేతతో నా మిత్రుడితో మాట్లాడడం జరిగింది. అతను చెప్పిన విషయం, టమాటాలు ఎంత వచ్చినా కూడా జూలై కానీ ఆగస్టు కానీ 1000 రూపాయల వరకు తగ్గదు అని ఆయన పూర్తి స్థాయి భరోసాలో ఘంటాబద్ధంగా చెప్పారు. మరి ఆగస్టు మాట ఏమో కానీ జూలై మాసంలో మాత్రం ధరలు తగ్గే అవకాశాలు ఏమాత్రం లేవు. ఉదయాన అడవిలోపల్లి రైతు అన్నదాతని మాట్లాడడం జరిగింది. ఆయన కూడా మార్చి ఆ ప్రాంతంలో ప్లాంటేషన్ చేసిన వ్యక్తి. వర్షాలు పడడం వల్ల కొన్ని ఏరియాలు అయితే ఈ తోటలు చిగుర్లు వచ్చాయి, కానీ కొన్ని ఏరియాలో ఆకుపడితే వచ్చేసింది. ఎల్లో పసుపుగా తోట అంతా మారిపోతుందంట. వైరస్ రాకుండా మందు కొట్టాలంటే ఒకసారి కొట్టాలి 8,000 అవుతుందన్న. అట్లా 4-5 సార్లు కొట్టాలి. మరి అంత డబ్బు ఎవరు పెడతారని చెప్పి ఎవరైతే నాతో చెప్పడం జరిగింది. ఏదేమైనా మొత్తం మీద మీకు అందరికీ చెబుతున్నాను, 10-15 రోజుల్లో ఉత్తర భారతాన్ని పూర్తి స్థాయిలో ఎగుమతులు జరుగుతాయి. మన దగ్గర దిగుమతులు పెరిగినా కూడా, ఎందుకంటే తమిళనాడు టమాటాలు లేవు, మనమే వాళ్ళకి సప్లై చేయాలి. ఇక ఉత్తర భారతం మొత్తం దక్షిణ భారతం మీద ఆధారపడితే ఖచ్చితంగా టమాటో ధర ఉంటుంది. అది ఏ స్థాయిలో ఎలా ఉంటుంది, ఏ మేరకు ఉంటే 1000 రూపాయలు తగ్గదు. ఇది మాత్రం అయితే వాస్తవం. ఎందుకంటే ప్రముఖ మండి అధినేత నా మిత్రులు చెప్పాడు కాబట్టి దానికైతే తగ్గదు. మరిన్ని మంచి ధరలు, ఎందుకంటే విపరీతమైన పెట్టుబడులు ఈసారి ఈ అధిక ఉష్ణోగ్రతల మధ్య టమోటా పంటలు కాపాడుకోవడానికి రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. చంటి పాపాలా సాగారు. ఖర్చు అయితే విపరీతంగా వచ్చింది. ఇదివరకే అడవిలోపల్లి అన్నదాత చెప్పినట్లు ఆ వైరస్ పోయేట చేయాలంటే 5 ట్రిప్పులు కొట్టాలంటే మందు ఒక్కొక్కసారి 7,000 ఖర్చు వస్తుందన్న అని అన్నారు. మొత్తం మీద అన్నదాతని భరోసా ఇస్తున్నాను. జూలై నెలలో కూడా ధరలు ఏమాత్రం తగ్గే అవకాశాలు, ఒకవేళ దిగుమతి భారీగా వచ్చినా కూడా ఉత్తర భారత ఎగుమతులు ఉంటాయి. కాబట్టి మరి రేటు అది 1000, 15, 2 అది చెప్పలేను. కానీ ఎందుకంటే వేచి చూడాలి. టమోటా ఇప్పుడు ఏమవుతుందో తెలియదు. మరింత పెరగవచ్చు లేదా మన గిట్టుబాటు ధర దక్కవచ్చు. రైతు నష్టపోయే రీతిలో మాత్రం జూలై నెలలో మాత్రం ధరలు ఉండవని మాత్రం ఘంటాపథంగా చెప్పగలము. ఇదన్నీ అంచనాలు, సర్వేలు, సమగ్ర సమాచారం మాత్రమే. దీని అంతటికీ ఆ భగవంతుడు కరుణించాలి. మనం అనుకున్నట్లే జరగాలి. తదాస్తు దేవత తదాస్తు పలకాలి. ఇది నేను సేకరించిన సమాచారం. మరి చూద్దాం ఏం జరుగుతుంది. ఏదేమైనా ఇవాళ నిన్నైతే మదనపల్లి
మండలంలో భారీ వర్షం కురిసింది. వర్షాలు కూడా ఉన్నాయి. ఈ సంవత్సరం వర్షాలు భారీగా ఉండే అవకాశం ఉంది. వాతావరణ శాఖ కూడా తెలిపింది. మొత్తం మీద అయితే జూలై మాసంలో మాత్రం అన్నదాతలు డోంట్ ఫియర్, బేఫికర్ చొరవ. ధరలు తగ్గే అవకాశాలు లేవు. ఎందుకంటే ఉత్తర భారత ఎగుమతులు ఆరంభమవుతాయి కాబట్టి తోటలో క్వాలిటీని కాపాడుకోండి. ఉత్తర భారత ఎగుమతులు ఆరంభమైతే దూరకాయలు ఎక్కువగా పెడతాయి. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది ఈరోజు నేను సేకరించిన సమాచారాన్ని మీ ముందుంచాను. మరి ఇది కేకే సర్వేలాగా 100% జరగాలని. ఎందుకంటే మళ్ళీ నేను చెప్పిన తర్వాత మరి అటు ఇటు అయితే నా మనసు కూడా బాధగానే ఉంటుంది. అయితే ధరలైతే భారీగా తగ్గే అవకాశాలు లేవు. కేకే సర్వేలాగా నా అంచనా కూడా ఫలించాలని ఆ భగవంతుడు అలా ఆశిస్తూ సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.